ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. మనుషులైతే ఇంత దారుణంగా ఉంటారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఆమె హాస్టల్ నుండి ఈవినింగే వెళ్ళిపోమనింది కదా, ఇంకా చేసేది ఏమీ లేక డబ్బులు కట్టి మరి ఒక మనిషిని కష్టపెడితే దేవుడు ఏదో ఒక రూపంలో మనని కష్టపెడతాడు. నేనైతే ఆ విషయాన్ని నమ్ముతాను. ప్రతి మనిషి మనము చేసేది మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కష్టపడతాము. మీరైనా నేనైనా ఎవరమైనా కానీ మనము ఊరు కాని ఊరు వెళ్ళేసి ఒక ప్లేస్లో ఉండి జాబ్ చేస్తున్నాము అంటే అటు ఫ్యామిలీని మిస్ అవుతూ ఇటు కొత్త ప్లేస్లో ఉంటూ ఎంతో టార్చర్ ఫీల్ అవుతూ ఉంటాం. దానికి తోడుగా మనం ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి హాస్టల్ వాళ్ళు కూడా ఇలా టార్చర్ పెట్టారనుకోండి, అది మానసికంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా తనైతే 4 o'clockకి క్యాబ్ బుక్ చేసుకుని అయితే ఎయిర్పోర్ట్కి వచ్చారు. కానీ చేసేది ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళలేము, లంచ్ కూడా చేయలేదు ఆ స్ట్రెస్ వల్ల. ఇంకా అదే బయట ఏమైనా ఫుడ్ తీసుకొని అన్నీ తినేసి వెళ్ళమ్మా అంటే ఆమె ఇంకా అప్పుడే వెళ్ళిపోమ్మంటే ఇక నేను ఏం చేయాలనేసి ఫుడ్ కూడా తీసుకోకుండానే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాడు. మధ్యలో ఈవెన్ వాటర్ బాటిల్ అయినా తీసుకొని వెళ్ళామంటే వాటర్ బాటిల్ కూడా పాపం తీసుకోకుండానే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాడు. కానీ మనకి ఈవినింగ్ 4 o'clockకి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్లైట్ అయితే ఎవరైనా లోపలికి అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి పర్మిషన్ ఇవ్వరు కదా, ఒక 2-3 గంటల ముందు అంతే. అంతకుమించి అయితే మనం లోపలికి వెళ్ళాలి. అప్పటి వరకు బయట కూర్చొని ఎంత నరకం అనుభవించారో అసలు ఆ టైం మొత్తం వీడియో కాల్స్ చేస్తూనే నాకైతే ఎంత బాధ అనిపించిందో. మనుషులు మరీ మన దగ్గర డబ్బులు తీసుకొని మరి ఇంత టార్చర్ చేస్తే అది ఏదో ఒక టైంలో దేవుడైతే వాళ్ళకి చూపిస్తారని అయితే నేను నమ్ముతాను గట్టిగా. మనం ఒక మనిషిని కష్టపెట్టినప్పుడు మనని కష్టపెడితే దేవుడు రిటర్న్ గిఫ్ట్ అయితే తప్పకుండా ఇస్తాడు. అది మనం చేసినా మనకైనా అంతే. ఇంకా అప్పటి వరకు ఆ లగేజ్ మోస్తూ ఈవెన్ మనం వాటర్ బాటిల్కి వెళ్ళాలని మన లగేజ్ తీసుకొని పోవాలి. అదే బోర్డింగ్ పాస్ తీసుకున్నాం అనుకోని మన లగేజ్ చెకింగ్ అయిపోతే ఈజీగా ఉంటుంది. లాస్ట్కి 9 o'clock 10 o'clock రిక్వెస్ట్ చేస్తే లోపలికి అలో చేశారంట. లోపలికి అలో చేశాక పాపం అప్పుడు లోపలికి వెళ్ళాక ఫుడ్ ఏదో తీసుకొని తినేశారు. అప్పుడు అనిపించింది మనం ఇంత కష్టపడేది డబ్బుల కోసము మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కదా, కానీ మనం సంపాదించే ప్రతి రూపాయి ఒక మనిషిని దగ్గర దోచుకునేలాగా ఉంటే ఆ డబ్బులు అయితే వృధాగానే పోతాయని నేనైతే అనుకుంటాను. మనం ఏదైనా ప్రతి రూపాయి సంపాదించేటప్పుడు ఒక మనిషిని కష్టపెట్టకుండా ఒక మనిషిని దోచుకోకుండా సంపాదిస్తాను చూడండి, అది తృప్తిగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఒక మనిషిని మోసం చేసి తీసుకున్న డబ్బు అయితే మనము జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయలేమనుకుంటాను. మీరేమంటే చెప్పండి. ఒక మనిషిని అంత ఇదిగా టార్చర్ పెడితే ఎంతవరకు మంచిది చెప్పండి. చిన్నపిల్లలా కాదు కదా, తిరిగి ఒక మాట అనడం ఎంత ఈజీ చెప్పండి. కానీ అలా ఒక మనిషిని అనడం కరెక్ట్ కాదు కదా అని మంచితనంగా మానవత్వంగా ఉంటే